ఎవరు శ్రీవాణి ట్రస్ట్ని స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో అక్టోబర్ 21వ తారీఖు మీరు శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2019 జూన్లో మీరు అధికారంలోకి వచ్చారు. 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేసి ఎట్లా డబ్బులు కొట్టేయాలి, ఎట్లా చెయ్యాలి అనేది ఒక ఆలోచనతోటి పెట్టినటువంటి మీ ఆలోచన, దేవుడు డబ్బుని ఏ విధంగా కొట్టేయాలి అనే ఆలోచనలోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకో క్వశ్చన్ మేము అడుగుతా, ఎవరు ఈ ప్రైవేటు వ్యక్తులకు ట్రావెల్ ఏజెన్సీలకి పర్మిషన్ ఇచ్చింది? ఎవరు? మీ ప్రభుత్వమా కాదా? మీ ప్రభుత్వమే కదా, మేము ఇవ్వలేదు కదా, మీరే ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది? మా ప్రభుత్వం వచ్చిన తరువాత మేము చేసిన విధానం ఏంటి? కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం చేసింది ఒకటే కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటి? శ్రీవాణి ట్రస్ట్ టికెట్లని ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టాం. ఆన్లైన్లోనే తీసుకోవాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అవునా కాదా? ఇది కూడా ఈ విధంగా చేస్తూ దీనిలో మేము చేస్తున్నప్పుడు టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు కొన్ని పద్ధతుల ద్వారా ఒకే నెంబర్ నుంచి కొన్ని టికెట్లు డైలీ బుక్ చేశారు. ఇది పట్టుకుంది ఎవరు? మేమే కదా, మేమే పట్టుకున్నాం కదా. అంటే ఒకటి మీకు నేను చెప్తా, మీరు ఏ వ్యవస్థనైనా దుర్వినియోగం చేయడానికి ముందుంటారు. మీరు తయారు చేసిన పందికొక్కులు ముందుంటాయి. ఆ పందికొక్కుల్ని పట్టుకొని వాటిని బంధించి ఒక చోట కూర్చోపెట్టే కార్యక్రమమే మేము చేస్తున్నాం. పట్టుకుంది మేమే, కనిపెట్టింది మేమే, ఆపింది కూడా మేమే. మీరు కాదు, ఈ 3 చేసింది కాదు, మీరు కాదు. కనిపెట్టాం మేమే, అదేవిధంగా పట్టుకున్నాం మేమే, ఆపాం మేమే. అవన్నీ జరుగుతున్నాయని చెప్పాం. అందుకని ఇంకా పటిష్టంగా ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో.